హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ మండి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసమని మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 1 స్పూన్ షాజీరా, ఆ తర్వాత జాజికాయ, లవంగం, ఇలాచి, అనాస పువ్వు, పెద్ద లవంగం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక 1 kg చికెన్ తీసుకోవాలి. కొంచెం పెద్దగా ఉండాలి ముక్కలు. ఇలా తీసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ కారం యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒక 1 స్పూన్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టేసుకున్న మసాలా ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం కలిపేసి పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ముకుడు పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత కాజు, కిస్మిస్, బాదం, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేయాలి. ఆ తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేయాలండి. ఆ తర్వాత స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందాక ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు యాడ్ చేసి కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఒక 1 స్పూన్ యాడ్ చేసి ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. అది మరిగే అంతలోపు మనం 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. రైస్ మొత్తం వాష్ చేసి పెట్టుకొని వాటర్ మరుగుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాస్మతి రైస్ మొత్తం యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందుకే వాటర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కుక్ అయిన తర్వాత పైన ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి పైన కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసి అంతేనండి. తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఈజీగా, టేస్టీగా, త్వరగా అయిపోయి చికెన్ మండి బిర్యానీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.